శివుడు అమాయకుడు అమాయకుడు అంటూ ఉంటాం కదా. భక్త శంకరుడు, భక్తవ శంకరుడు, బోలా శంకరుడు అంటూ అంటూ ఉంటాం కదండి. దీనికి మరి సరిగ్గా మనము ఆధ్యాత్మికంగా తీసుకుంటే అమాయకత్వంగా ఉండటమే చాలా తెలివైన వారి లక్షణము. ఎక్కువగా ఆవేశపడకుండా ఎటువంటి పరిస్థితుల్లోనైనా చాలా సామరస్యంగా, చాలా సున్నితంగా తీసుకుంటేనే చాలా మంచిదేమో. చాలా వరకు అలా తీసుకోకపోతే ప్రతిసారి రౌద్రాకారము, కోపం చూపిస్తూ ఉంటే అది మన ఆరోగ్య దృష్ట్యా చాలా అనారోగ్యము అనేది వెంటాడుతూ ఉంటుంది. మనల్ని ఉడికించేవారు ప్రతి ఒక్క సంఘటనలో ఇంటి దగ్గర కానీ, మరి ఇంటి చుట్టుపక్కల కానీ, పనిచేసే దగ్గర కానీ, మన బంధుత్వాలు, బాంధవ్యాలు, అలా బంధువులు కానీ ఎవరైనా సరే బాగా ఉడికిస్తూ ఉన్నట్లయితే మీ చిరునవ్వే వారికి సరైన సమాధానము. వారు ఆవేశపడుతున్నారని మనము ఆవేశపడకూడదు. ఎంత కూల్గా ఉంటే, ఎంత ప్రశాంతంగా ఉంటే అంత బాగుంటుంది జీవితం. ప్రశాంతంగా మరి అలా నవ్వుతూ హాయిగా స్వేచ్ఛగా అంటే హాయిగా ఉండటం అని అర్థము, విచలవిడిగా ఉండమని అర్థం కాదు. అలా నవ్వుతూ హాయిగా స్వేచ్ఛగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతనలో మరి ఎప్పుడూ కూడా అమాయకత్వంగా ఉండడము, అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టుగా ఉండటము, దాని అర్థం ఏమిటో తెలుసా? చాలా తెలివైన వారని అర్థము. భగవంతునికి దగ్గరగా ఉన్నారని, భగవంతుడు వారి చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పరిచారని అర్థము. ఇటువంటి భక్తులను ఎవ్వరు ఎన్ని విధాలుగా దెబ్బకొడదామన్నా అది వారికే రెట్టింపు, మరి అది వారికే శిక్ష పడేలాగా చేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనస్సు అనేది చాలా నిర్మలంగా, మల్లెపువ్వు అంత స్వచ్ఛంగా ఉండాలి. అలా తెలుపును ఎక్కువగా ఇష్టపడుతూ మరి తెల్లటి స్వచ్ఛమైన మరి మనస్సును ప్రకాశవంతంగా పునరుద్ధరించుకోవాలంటే ముందు మన ఆలోచనలు ఎప్పుడు చాలా చక్కగా హాయిగా ఉంటేనే ఇటువంటి స్వచ్ఛత అనేది లభిస్తూ ఉంటుంది. మనస్సంతా కల్మషము, అసూయ ఇలా ఉంటే అది వారికే ముప్పు అవుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక చింతనలో అమాయకత్వం అంటే చాలా తెలివైన వారనే అర్థము. భగవంతునికి దగ్గరగా ఉన్నారని, భగవంతుడు వారి చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పరిచారని అర్థము. మరి ఈ తేడాను తెలుసుకొని అమాయకత్వం అంటే ఏమీ చేతగాని తనమని కాదు. భగవంతుడు, మనం శివుణ్ణి ఒకసారి చూసుకుంటే చాలా అమాయకత్వంగా రావణాసురుడు వరాలు అడిగినా ఇస్తూ ఉంటాడు, భస్మాసురుడు వరాలు అడిగినా ఇస్తూ ఉంటాడు. మరి ఎంత రాక్షసుడు వరాలు అడిగిన భక్తుడు కాబట్టి ఇస్తూ ఉంటాడు. అదే భక్తుడు రావణాసురుడు మరి పిచ్చి వేషాలు వేస్తే మరి పాతాళానికి అనగా తొక్కను గల్లడు. ఇవన్నీ కూడా పుష్పదంతుడు అనే అతను మనకు చెప్తూ ఉంటాడు ఒకానొక గ్రంథంలో. మరి ఇవన్నీ కూడా గుర్తుంచుకొని ఆధ్యాత్మిక చింతనలో అలా ముందుకు ప్రయాణిస్తూ అమాయకత్వము చేతగానితనం కాదు, అమాయకత్వంగా మాట్లాడడం చేతగానితనము కాదు, అమాయకత్వంగా ఉండడం కూడా చేతగానితనం కాదు. మంచితనాన్ని చేతగానితనంగా తీసుకున్నట్లయితే, పరిగణిస్తున్నట్లయితే ఎవరైనా అది వారికి ముప్పుగా పరిగణిస్తుంది. కాబట్టి అంతవరకు కాలానికి చాలా గొప్ప శక్తి ఉంటుంది. ఎవరు ఏది ఇస్తారో అదే వారికి తిరిగి వస్తుంది. కాబట్టి పక్కవారికి మనం ఏమి ఇస్తామో అదే వారికి తిరిగి వస్తుంది. దీన్నే మరి కర్మఫలం అంటూ ఉంటారు. కర్మఫలం ఎంతటి వారైనా అనుభవించక తీరదు. సాక్షాత్తు దేవతలకే తప్పలేదు కర్మఫలం అన్నది. మానవులము మనమెంత. కాబట్టి ఆచి తూచి ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మన పరిమితి మించకుండా మన హద్దులో ప్రవర్తిస్తూ ఉండాలి. అప్పుడే భగవంతుడైనా మనకు సహాయం చేస్తూ ఉంటాడు. ఇదండి ఈరోజు ఆధ్యాత్మిక చింతనలో అమాయకత్వం ఏంటో అనేదానికి చిన్న ఉదాహరణ. దీన్ని పాటించి చూడండి. ఎప్పుడు కూడా హాయిగా చిన్నపిల్లల మనస్తత్వంగా ఉంటే చాలా మంచిది. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం అంటే మనసులో, కర్మలో, చేసే పనిలో, అలాగే మీరు మాట్లాడే మాటలో అన్నీ కూడా మూడు ఒకే విధంగా సరళీకృతం అంటే ఒకేలాగా ఉండాలి. మనస అన్యత, వచస అన్యత, కర్మణ అన్యత అంటే మనసులో ఒకటి, చేసేది ఒకటి, మాట్లాడేది మరొకటి అయితే భగవంతుడు కూడా రక్షించడు అని తెలియజేసుకుంటూ దీన్ని మంచి అలవాట్లను ప్రేరేపిస్తూ పాటిస్తూ దాన్ని మరి రోజు జీవన విధానంలో దాన్ని అమలు చేస్తే చాలా మంచిది అని కోరుకుంటూ లోక సంస్థ సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.